రాష్ట్రంలో ప్రజా సమస్యలు తొందరగా పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. అయితే చిన్న చిన్న సమస్యలకు రెవెన్యూ డివిజన్‌కు పోకుండా, జిల్లా కలెక్టరేట్ కాడికి పోకుండానే మండల స్థాయిలోనే పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ ఉంటారు. ప్రజావాణి కార్యక్రమం అనేది ఉదయం 10 గంటల నుండి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ ఆఫీసులో ఈ దరఖాస్తులనేవి స్వీకరిస్తారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్నటువంటి 23 శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఇరిగేషను, అగ్రికల్చరు, హెల్తు, ఆ తర్వాత ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ ఇట్లా అన్ని రకాల సంబంధించినటువంటి శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత సమస్యలైతే దరఖాస్తులు తీసుకుంటారు. అయితే మనకు ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చినటువంటి దరఖాస్తులను స్టేట్ లెవెల్‌లో ఉన్నటువంటి ప్రజావాణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఎంటర్ చేస్తారు. ఆ సమస్యని. ఆ తర్వాత దానికి సంబంధించిన రిసీట్ కూడా ఎక్నాలెడ్జ్‌మెంట్ కూడా దరఖాస్తుదారునికి ఇస్తారు. ఫర్దర్‌గా ఈ సమస్య అనేది ఎక్కడ ఉంది, పరిష్కారం ఏమైంది అని తెలుసుకోవడానికి కూడా దరఖాస్తుదారునికి వీలు ఉంటుంది ఈ కార్యక్రమం ద్వారా.